హలో ఎవ్రీవన్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు రెసిపీ వచ్చేసి మినప్పుల్సండి. చాలా టేస్టీగా, సూపర్‌గా ఉంటుంది. ఇది పాతకాలం నాటిదండి. మా అమ్మ వాళ్ళ అమ్మమ్మ గారు తనకి ఇంట్రొడ్యూస్ చేశారంట. అప్పటినుంచి చాలా ఎక్కువగా మా ఇంట్లో వాడతారు. మరి ఈ రెసిపీ మీ అందరి కోసం కూడా షేర్ చేస్తున్నాను. ముందుగా ఈ రెసిపీ కోసం ఒక 4 కప్స్ ఆఫ్ వాటర్‌లో 1 టేబుల్ స్పూన్ చింతపండు తీసుకొని, 1 కప్ ఆఫ్ బెల్లం తీసుకోవాలండి. మనం ఏ కప్పుతో మినప్పిండి తీసుకున్నామో అదే కప్పుతో బెల్లం తీసుకుంటే సరిపోతుంది. తర్వాత కొద్దిగా చాప్ చేసిన ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్ వేసుకొని, ఈ మినప్పిండయితే ముందుగా వేయించుకొని, మినుములు వేయించుకొని పట్టుకుంటాం కదండీ! ఆ పౌడర్ తీసుకోవాలి. పచ్చి పౌడర్ అయితే అస్సలు టేస్ట్ ఉండదండి. ఈ పిండి అంతా వేసి, తర్వాత తగిన సాల్ట్ వేసి, బాగా చేత్తో ఇవన్నీ ముక్కలన్నీ నలిపి, మనం ఇలా కలుపుకోవాలి. ఉండలు లేకుండా కలుపుకోవాలండి. మరీ గట్టిగా ఉంటే వాటర్ ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మొత్తం 1 కప్ ఆఫ్ మినప్పిండికి 5 కప్పుల నీళ్ళైతే పట్టినియండి. ఇలా ఇవన్నీ కలుపుకున్న తర్వాత మిగిలిన కరివేపాకు, గ్రీన్ చిల్లీస్ కూడా ఇంకా యాడ్ చేసుకొని, మొత్తం కూడా పక్కన పెట్టుకోవాలి. తర్వాత తాలింపు కోసం గిన్నెలో ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేసుకొని, ఇవన్నీ వేగిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ మినపపిండి, ఈ వాటర్ అదంతా కూడా ఇందులో వేసుకోవాలి. కొంతమందైతే పచ్చి పులుసు అలాగే తింటారండి. ఈ వాటర్‌లోనే తాలింపు పెట్టేసుకొని అన్నంలో కలుపుకొని తింటారు. అది చాలా బావుంటుంది. కానీ ఇది మాత్రం ఇప్పుడు నేను చూపించబోయేది ఒక 2 ఉడుకులు రానిస్తే సరిపోతుందండి. జస్ట్ 5 మినిట్స్ చాలు. బాగా ఒక 2 ఉడుకులు 2 సార్లు పొంగితే సరిపోతుంది. మరీ ఎక్కువగా పొంగించారంటే శనగపిండి చట్నీలాగా గట్టిగా అవుతుంది. అందుకని 5 నిమిషాలు చాలు. ఇలా ఒక్క 2 సార్లు తెరలగానే ఆపేసుకుంటే టేస్టీ మినప్పులుసయితే చాలా బావుంటుందండి. అన్నంలోకైతే కమ్మగా ఉంటుంది. ఈ స్వీట్ అంతా కూడా మీ టేస్ట్‌కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి. మరైతే ఈ రెసిపీ మీరందరూ తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. మన ఛానల్‌ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ వస్తాయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.